హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. నా ముందుగా నా వీడియో మీరు చూసే ముందర ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్. అండ్ ఇంతలా రిక్వెస్ట్ చేస్తాను కదా, ఎందుకంటే మీకు ఇట్లాంటి మంచి మంచి అప్డేట్, మంచి మంచి వీడియోస్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. ఇంకా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూసేసి అసలు నా వీడియోస్ స్కిప్ చేయకోకుండా ప్లీజ్ నా వీడియో లాస్ట్ వరకు చూసి నా వీడియో మీకు నచ్చినది ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోమాకండి. అయితే వీడియోలోకి వచ్చేది ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చే ముందర నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఒక్కసారి చూసి కామెంట్ చేయండి. చూడండి హెయిర్ స్టైల్ బాగుందా? డిఫరెంట్గా వేసుకున్నాను అనమాట ఈరోజు కొత్తగా. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మన బొగ్గడు గురించి తెలిసిందే కదా, మళ్ళీ పెట్టేశాడండి. అసలు అబ్బా ఏ మ్యాటింగు! నిన్ననేమో అరే భరించలేనంత బ్యాగ్ టీసరు కొట్టి అట్లా చేసి ఇట్లా చేసి అబ్బాబ్బాబ్బా ఏ మ్యాటింగ్ చేసిండు ఫ్రెండ్స్, అసలు అమ్మ వచ్చి చెప్పలేము. ఇక అదంతా ఒక వ్యక్తి అయితే ఈరోజు పెట్టిండు అంటే అసలు ఇంకా మాటలు రావట్లేదు. అరే ఇప్పుడు ఆమె ముందు ఇప్పుడు ఎంత గొడవల్లో ఉండి, ఎంత ఇదిలో ఉండి, ఎంత మొగుడి పిల్లలు ఎంత కొట్లాడుకున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు కొట్లాడుకునేది చెప్పు వస్తుందా? అనుకోకుండా కిచెన్లో రావచ్చు, బెడ్రూమ్లో రావచ్చు, బాత్రూమ్ దగ్గర రావచ్చు, లేకుంటే హాల్లో ఏదన్నా పిల్లల విషయం కావచ్చు, చుట్టాల విషయం, ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఒక గొడవ వచ్చింది. ఆ గొడవలో మనం ఫోన్ ఆన్ చేసి పెట్టుకుంటామా, ఫోన్లో వీడియో ఆన్ చేసి ఏమన్నా పెట్టుకుంటామా? ప్రజెంట్లీ లేదు కదా. అనుకోకుండా మళ్ళీ ఏమన్నా అంటే, ఏమన్నా మనం మాట్లాడమనుకో, ఏమన్నా మనం ట్రోల్ చేసినామనుకో, ఏమంటాడు, మేము సచ్చేది కూడా, లేచింది కూడా, సావుదాకా వెళ్ళి మట్టిలో కూడింది కూడా మేము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ పెడుతూనే ఉంటాము. అది మాకున్న మా యూట్యూబ్ని అంతలా నమ్ముకున్న మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అంత మాకు అంత ఇదనమాట, మా గుండె, మా హార్ట్, మా ఇది అని అంటాడు. సరే, మరి అదంతా అన్నప్పుడు ఇప్పుడు గొడవ అయింది. ఇప్పుడు అన్నంటే ఒక ఎత్తుగా ఏదో వీడియోస్ పెడుతున్నాడు. ఒకరోజు ముందు తీసిన, 4 రోజుల ముందు తీసింది, ఒకరోజు వెనక్కి తీసిందంట, ఎప్పుడెప్పుడో అప్లోడ్ చేస్తాడు. కానీ వీడు తీసేదంతా లైన్గానే తీస్తున్నాడు. ఇప్పుడు లైన్ తీబట్టే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మొన్న నాకు ఇంత పని చేసావు నా వల్ల అని అన్నాడు. నా వల్ల అన్నాక మళ్ళీ ఇంకోటి పండబెట్టినాక మళ్ళీ ఈ హోమ్ టూర్ వీడియో తీశారు. మీ షార్ట్ కట్లో ఫట్ఫట్ చెప్పేసేస్తా. హోమ్ టూర్ వీడియో తీసాక తర్వాత మెల్లిగా మా లతా బాల హాస్పిటల్ ఉంది, ఇదైంది అదైంది. మళ్ళీ దాని తర్వాత ఏం చేసిండు, మళ్ళీ ఇట్లాగా సడన్గా కిచెన్లో రొట్టె చేసి లటకని పడిపోయాయి. నొప్పొచ్చేస్తాను హాస్పిటల్. ఇవన్నీ వరుసగా వచ్చిన వీడియోసే కదా ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇవన్నీ వరుసగా వచ్చిన వీడియోసే కదా. మీరు అడుగుతున్నారు కదా, అందుకని కమ్మలు పెట్టాము చూడండి ఫ్రెండ్స్, కమ్మలు. అయితే ఇవన్నీ లైన్గా వచ్చిన వీడియోసే కదా. మళ్ళీ ఏమంటాడు, ఇప్పుడు పడిపోయింది, మళ్ళా పడిపోయిన తర్వాత కూర్చుంది, దాన్ని నెక్స్ట్ డే ఏం పెట్టాడు, ఇట్లాగ నేను వెళ్ళిపోతా, అంతా నీ వల్ల జరిగిందని ఈ మురికిది మన నల్ల చింతపండు ఓరాషన్ వేసింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఏం పెట్టింది, లేదు నేను చచ్చిపోతా. ఇవన్నీ వరుసగా స్టెప్ బై స్టెప్ వచ్చినాయి కదా. మళ్ళీ మీరు గమనించారా, నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు వరుసగా పడిపోయింది, అది హాస్పిటల్ నుంచి వచ్చింది, మళ్ళీ దాని తెల్లారి నేను వెళ్ళిపోతాను బ్యాగ్ చదువుకున్నది, దాని బ్యాగ్ చదువుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే వీడియో ఏం పెట్టాడు, లేదు నేను చచ్చిపోతా. అబ్బాబ్బా ఏ మ్యాటింగ్! డోర్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకోవడం తీయడు. మన పబ్జీ అన్నట్టుంది, గుద్దడం లేపడం అన్నట్టుగా. మన టెంటర్ అన్నా ఏదో గేమ్ ఉంటుందిలే, నాకు ఒకటి 4 సరిగ్గా తిరగదు ఫ్రెండ్స్, అందుకని అర్థం చేసుకోండి. టెంపుల్ రన్ ఇప్పుడు వచ్చేస్తుంది నోటికి. టెంపుల్ రన్ గేమ్ ఆడేటోళ్ళం గుర్తుందో లేదు, కాయిన్స్ కోసము నీళ్ళు తిప్పేవాళ్ళం. పడిపోయేవాడు, కింద నుంచి లేపేవాళ్ళం, పైనుంచి దింకేవాళ్ళం, పైనుంచి మళ్ళీ బ్రిడ్జ్ జంప్ చేసేవాళ్ళం, జంపింగ్, అప్పింగ్, నీళ్ళలో జూయింగ్, ఇవన్నీ ఆడేవాళ్ళం చూడు. అట్లా టెంపుల్ రన్ లాగా బాగా 2 రోజులు బాగా వీడియో పెళ్ళంతో తీసి మరి ఇవన్నీ కంటిన్యూగా లైన్గా స్టెప్ బై స్టెప్ తీసినా కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఎదగాడు, మళ్ళీ మనం ఏమన్నా అంటే ఏమంటాడు, నవ్విన వీడియో మళ్ళీ అలా తీసేవారంటే, నేను ఒకటేసారి తీయను, నేను వీడియోలన్నీ ఒకసారి తీసుకొని 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఎక్కడ ఫ్రెండ్స్ అసలు అదే చున్నీ, అదే ప్యాంటు, అదే డ్రెస్సు కంటిన్యూ అవుతుంది. ఈరోజు షార్ట్ వీడియోలు మీరు చూసారో లేదు, ఎందుకంటే షార్ట్ వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది కదా. మన
ప్రమోషన్స్ చేసుకోవడానికి ఇన్ని రోజులు ఎడుపుకొట్టి వీడియోలు తీసి అది తీసి పాపం వ్యూస్ కూడా తక్కువైపోతుంది. ప్రమోషన్స్ లేవు. నా నాలుగు నాకు కొంచెం నత్త వస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి, ఓకేనా. అది లేవు. లేక ఏం చేశాడు, ఏమైతే అనుకొని యూట్యూబ్ ఫ్రెండ్స్ వీళ్ళు సబ్స్క్రైబ్స్ ఏమన్నా అనుకొని అనేసి ఈరోజు 2 ఛానల్లో 2 వీడియోలు వదిలేశాడు. ఒకటేమో లిప్స్టిక్ది, ఇంకోటేమో ఫేస్ క్రీమ్ది. అబ్బాబ్బాబ్బా ఏమన్నా తెలివరా బాబాయ్, ఏమన్నా తెలివరా. ఏమి తీస్తున్నావురా. ఇటు పెళ్ళాన్నేమో చచ్చిపోతానని ఫుల్ వీడియోలో పెడతారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? నా ఎందుకు చచ్చిపోతావు లత? ఎందుకు పోతావు? నేనేం చేసినానని నేను చూడలేదా? నేను చెయ్యలేదా? నువ్వు డోర్ తెరు, నువ్వు ఫస్ట్ నువ్వు రా. నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? నేనేం చేసినా? నీకేమన్నా అన్యాయం చేసినానా? సరే బయటకు వచ్చి మాట్లాడాలని వీడు అంటాడు. మళ్ళీ తత్తి ఇదేమంటది, నేను రాను, నువ్వు చెయ్యడు సబ్బా. మొన్నటిదాకా వాడి యాక్టింగ్ చూడలేక చచ్చినాం. ఎవరు యాక్టింగ్ అంటారా? క్లారిటీ ఇస్తా. ఆ 20 పైసలు గడ చెయ్యిడ్సు, నన్ను ఇడుసుండ్రి, నేను సస్తానని వాడి యాక్టింగ్ ఆస్కర్ అవార్డు ఇచ్చేసినాం. అయిపోయింది. వ్యూస్ తక్కువైపోయినాయి, లైకులు తక్కువైపోయినాయి. ఇట్లయితే కాదనేసేసి దీన్నైతే చంద్రముఖి చేసేసేసిండు. మన 10 పైసలు దాన్ని చేసేసేసి ఇక దాన్ని అయితే 2 రోజులు మంచి కంటెంట్ ఇచ్చేసేసాడు. ఎంత ఇచ్చినా అక్కడ దొరికిపోతుంది. మీరు గమనించండి. అది రెండోసారి నేను లోపల నుంచి బయటకు రాను అనేసి లోపలే ఉంది చూడండి. అక్కడ నవ్వింది లోపలికి వెళ్ళి, డోర్ పక్కకి వెళ్ళి ఆడు కాలు ఎక్కడ క్లారిటీ మీకు చెప్తున్నాను. ఆడు వీడియోలోకి వెళ్ళి చూడండి. నీ కాలు పట్టుకుంటా రాలేత నన్ను కాలు పట్టుకోవడానికి పోయినప్పుడు అది పక్క నవ్వింది. పక్కన ఇట్లా టక్కుమని నవ్వి గోడ సాటుకు పోయింది, డోర్ సాటుకి. అప్పుడు ఈ వీడియో స్కిప్ చేశాడు. బాగా నేను కరెక్ట్ చెప్పానా రాంగ్ చెప్పాను ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. లత నీ కాలు పట్టుకుంటాను కదా, అది నిజం కాదు కదా. అబ్బా నా మూడబ్బాయి వీడియో కోసం నా కాలు పట్టుకుంటా అంటాడని పక్కమని అది దానికి నవ్వుడే పాపం. అది మంచిదే కాదు. వీడే దాన్ని ఒక సైకో దానిలాగా, ఒక అపరిచితుల్లాగా, ఒక బిహేవియర్ లాగా, ఏడుపు గొడ్డు దానిలాగా దానికి ఒక సీన్లు ఇచ్చేసి దాని మొహం అలా తయారు చేశాడు. కానీ దాని మనసు కొంచెం నవ్వు మొహమే. అందుకని పట్టుమని నవ్వేసేసింది. అక్కడ నవ్వేసేసి కానీ వీడియో కట్ చేసాడు. వీడియో కట్ చేయగానే అక్కడ ఎందుకు నవ్వేవు, జనానికి తెలిసిపోతున్నది అని కొంచెం ఇంటిచ్చినట్టున్నాడు. మళ్ళీ ఏంది నేను బయటకు రానంటే, ఇప్పుడు నేనే ఉన్నా, నేను చేస్తానని లోపల పోతా. నా మొగుడే కావచ్చు, పిల్లలే కావచ్చు, లేకుంటే ఇంటి ఓనర్సే కావచ్చు, ఎవరైనా సరే భర్త లేడు అనుకోండి, కొన్ని ఇంటి పక్కన వాళ్ళే కావచ్చు, వచ్చేసేసి ఏం సస్తా అంటున్నావు అని కాలుతో మగాడు ఒక తన్నుదంతే పట్టును మగులుతుంది డోర్. ఒక్క మగాడు డోర్ వేసుకుంటే ఒక ఆడది నేను చచ్చిపోతా అంటే ఆ మగాడు ఎంత అల్లాడతాడు? మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఎంత అల్లాడతాడు? డోర్ ఒక్క మగాడికి చాలా బలం ఉంటుంది, ఆడదానికంటే 10 ఇంతల బలం ఉంటుంది. ఒక్క దోపిడికి ఒక 2-3 దెబ్బలు గట్టిగా కాలు ఎగ్గుదని పగిలిపోవాలి డోరు, అట్లా ఉంటుంది. అయితే ఏంటి ఇది డ్రామా కాకపోతే ఇడిసబ్బా ఇడువు అని ఇదంటది. వీడేమో నువ్వు వేసుకోవద్దు అని డోర్ అంటాడు. అది వేసుకుంటాను, అది డోర్ వేసుకోదు. వేసుకున్నా మళ్ళీ ఒక్క నిమిషానికి డోర్ తీవా తలుపు తీ అని అనగానే ఏంది చెప్పు, ఏంది నీతో నేను బతకా, నేను చేస్తా అంటే సచ్చేటోళ్ళు ఎవరు చెప్పి సావరు. సచ్చేటోళ్ళు అక్కడ పిల్లల్ని పెట్టుకొని వాడు 20 పైసలు మొహం ఆడిని అన్నగాడిని పెట్టుకొని బావగాడిని పెట్టుకొని బావని అన్నం అక్కడ ఆయన పెట్టుకొని ఇక్కడ ఫోన్ వీడియో ఆన్ చేసి యూట్యూబ్ది పబ్లిక్ది వీడియో ఆన్ చేసి ఎవరు కూడా అంత డ్రామా చేయరు. ఎవరు ఇక్కడ కూడా కాలీఫ్లవర్ చోల్లో పువ్వు పెట్టుకోలేదు. ఇప్పుడే నేను ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకున్నాను మీ గురించే. ఒక ఇదిలాగా అయిపోయి నేనేం అర్థమవుతుందా, నాకు కొన్ని బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఎవరన్నా అట్లా లోపలికి వెళ్ళిపోయి తీ అనగా ఇది తీస్తుంది, మళ్ళీ అక్కడ షో తీస్తుంది, అక్కడ షో మళ్ళీ కూగా పెట్టిండు, అది సంలాయించిండు. అక్కడితో వీడియో సమర్థం. ఒక్క నిమిషంలో వీడియో అయిపోతుంది అనగా అక్కడ పిల్లలైతే ఏడుస్తుంటే గజ్జలు కొట్టిస్తున్నాడు. ఎవరు 20 పైసలు కూడా ఆడిపిస్తుండు. అక్కడ మీరు బాగా గెస్ట్ చేయండి, అక్కడ ఇట్లా ఆడిపిస్తుండు. పిల్లలు గజ్జలతో ఆడిపిస్తారు కదా సౌండ్ చేసి, ఆ గజ్జలతో ఆడిపిస్తున్నాడు. అది ఎక్కడైతే వాడి వాయిస్ ఎక్కడ వినిపించగలనేసి వీడియో ఇంకా ఆఫ్ చేస్తారు. ఇంకా
సమార్థం ఇంకా అయిపోయింది, సినిమాకి క్లైమాక్స్ అయిపోయింది అన్నట్టుగా వీడియో ఆఫ్ చేసాడు. ఎందుకంటే మళ్ళీ 20 బస్సులు గడ ఎక్కడ అరుస్తాడు అనేసి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళు చేసే యాక్టింగ్. నిజంగా సచ్చి ఆడదైతే అసలు సావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు కడుపు కాని కడుపు అని జనం ప్రపంచం అంతా తెలుసు. ఆ యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్నారో వాళ్ళలో కొంతమందికి తెలిసేమో, చాలా మటుకైతే తెలిసేసుకున్నారు. వీడితో ఏడుపుగొట్టు వీడియోలు, మోస వీడియోలు, దగ, కుట్ర, నీచి కమిల్ కుత్తే వీడియోలు అని జనాలు పబ్లిక్ బాగా తెలుసుకొని లైకులు తక్కువ ఇస్తున్నారు. వ్యూస్ కూడా చాలా తక్కువ వెళ్తుంది అనమాట. రియల్గా చెప్తున్నాను, చాలా వాడు డౌన్ అయిపోయాడు. ఇంకోటి ఆడు ఇవన్నీ తెలుసుకొని కడుపు గురించి యాక్టింగ్ చేశారు. సరే, దాని గురించి వ్యూస్ తక్కువైపోయింది, మనం ఇప్పుడన్నా మారదాం, ఇప్పుడన్నా మంచి వీడియోస్ చేసుకుందాం, మంచి కంటెంట్ ఇద్దాం అని లేకోకుండా దీన్ని ఏకంగా ఈ పేషెంట్ని లేపేసేసి వెళ్ళిపోతాన్న ఒక కంటెంట్ క్రియేట్ చేసి అని ఒక స్క్రిప్ట్ రాసాడు. ఈ అమ్మ 2 రోజులు మట్టి నేను వెళ్ళిపోతా, ఒకరోజు నేను వెళ్ళిపోతాను బ్యాగ్ చదువుడు. అక్కడ కూడా ఈసు దొబ్బింది, యూస్ ఏం లేదు, లైకులు కూడా లేవు. అర్థమైపోయింది. ఇంకా గట్టిగా ఇద్దామని అనేసి మంచి ఈరోజైతే నేను సస్తా, నేను ఉండనే ఉండా, నీతో నేను కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అంటే మరి వీడు అంటున్నాడు. 2 బిడ్డలు ఏం చేస్తా అంటే నువ్వు ఉంచుకంట. వసే చిన్నాలు ముండా చిన్నాలు కర్రాన్ నీచ్ కమిల్ కుత్తే. ఎవరన్నా ఫ్రెండ్స్ మీరు నేను తిట్టానంటారు. మీరు బాగా గమనించండి. ఎవరన్నా పిల్లల కోసం బతికితే, పిల్లల కోసం తల్లి దొంగయ్యో లంగయ్యో అది ఏమన్నాయ్యో ఒళ్ళమ్ముకొని ఏదన్నా ఒక బతుకు తెరువు లేకపోతే ఇంకేదన్నా పనిచేసి బిడ్డల కోసం కడుపు నింపుతుంది, బిడ్డలు పెంచిద్ది, తన రక్తమాసాలు పెట్టి పెంచిద్ది. ఎందుకంటే ఇది కాబట్టి కామంతో కాపురం చేసి కామంతో వదిలేసిన తల్లిలాగా అట్లా వదిలేసిన ఏ తల్లి భూమి మీద లేదు. పరిస్థితులు బాగాలేక వదిలేసిన తల్లులు ఉన్నారేమో బిడ్డల్ని కనంగానే. వాళ్ళ పరిస్థితులు వాళ్ళ మనసుల్లో ఏమున్నాయో మనకు తెలియదు ఫ్రెండ్స్. కానీ వదిలేసిన తల్లిలు ఆడవాళ్ళు ఉన్నారు. కానీ నీకేం కర్మనే, నీకు అంత మంచి 3 ఇల్లులు ఉన్నాయి, నీకు ఆస్తుంది, డబ్బు ఉంది, మంచి యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు, 6,33,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు, 2 ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు, బేషన్లలో డబ్బులు పెట్టుకొని ఇట్లా ఊరెళ్తారు కదా. ఇంత డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉందని మీరు వీడియోస్ తీస్తారు కదా, చాలా వీడియోస్లో ఉన్నాయి కదా. అంతంత డబ్బు ఉంది మీ దగ్గర, ఏం చేసుకుంటానికే నువ్వు సచ్చి ఇంత కడుపు లేని కడుపు కోసము, లేని అభాషణ కోసం పిల్లల్ని వదిలేసి వస్తా అంటావా? నీ నోట్లో మంది ఎరిగిన పెంట పోయ్యా, అందరు ఎరిగిన నీకు ఎవరైతే మీకు ఎవరినైతే మోసం చేసి సబ్స్క్రైబ్స్ అంతమందిని పెంచుకున్నారో వాళ్ళందరూ పొద్దున్నే లేచి బాత్రూంలో వెళ్ళిన పాయకానంతా నీ నోట్లో పోయ్యా, నీ నోరు పడిపోని. ఏ రకంగా అంటున్నావే? పిల్లల్ని ఉంచుకొని నేను చేస్తానని ఎందుకు కన్నావు? మదవెక్కు కన్నావా, కొవ్వెక్కు కన్నావా? దేని గురించి కన్నావు నువ్వు? బలిసి కన్నావా పిల్లల్ని? దేనికి కన్నావు? జాగ్రత్త, నోరు అదుపులే పెట్టుకో, అస్సలు ఊరుకునేదేలే. అర్థమవుతుందా? పిల్లల విషయంలో తక్కువ చేసి ఇది చేసి మాట్లాడితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలు అంటే చాలా ప్రాణం. ఫస్ట్ పిల్లలకి నేను చాలా మటుకు నేను వాళ్ళ కోసం ఏమన్నా నేను చేస్తా. చీపిడి ఇవ్వకుండా ఫ్రెండ్స్ వాడు 5 బస్సులు మూడిగాడు అంటాడు. మరి పిల్లల్ని ఏం చేస్తావు నువ్వు? చేస్తా అంటే పిల్లల్ని నీ దగ్గర ఉంచుకో అంట. తండ్రి ఏం చూస్తాడే? మగవాడు ఏం చూస్తాడు పిల్లల్ని? ఆడది కన్నా తల్లి అర్థం చేసుకోలేనంత తండ్రి ఏమో అర్థం చేసుకుంటాడు. అందుట్లో కొడుకు కంటే చూసుకోగలుగుతాడు. ఆడపిల్లని ఇంకొక ఆడపిల్లని అన్నావు కదా, 2 కిన్స్కి అన్నావు కదా, 2 కమల పిల్లలకి అన్నావు కదా. మగ పిల్లని అంటే నీ మొగుడు చూస్తాడు. ఆడపిల్లని తల్లే చూడగలదే. తల్లి స్నానం పోయాలా, చెడ్డీ వేయాలా, ఒళ్ళు దుడవాలా, ఆడపిల్ల ఏజ్ వచ్చేదంత వరకు కూడా, పెళ్ళేంత వరకు కూడా తల్లి అవసరత చాలా ఉంటుంది. తండ్రి కంటే తల్లి అవసరం చాలా ఉంటుంది. పెద్దదైనప్పుడు కానీ ఏ పనుల్లో కానీ మంచి చెళ్ళు ప్రతి పనుల్లో తల్లి అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు ముండ చిన్నాలు కర్రా నీ మొక్కల పెంటేసి రుద్ద. ఆ షార్ట్ వీడియోస్ తీస్తున్నావు ప్రమోషన్ తీయడానికి, డబ్బులు తక్కువైపోయినాయని, యూస్ తక్కువైపోయిందని. ఆ పెంట క్రీములు రాసుకునే బదులు నీ పిచ్చిగా మీ వీడియోస్ మోసం వీడియోలు చూసి సబ్స్క్రైబ్ పెంచుకున్నాను. అలా పెంట రుద్దుకో, మొహం తెల్లగా వచ్చింది, బుద్ధాన్ని వచ్చింది. సిగ్గు తప్పినముండా, సిగ్గు సర్లేముండా ఎట్లా మాట్లాడుతుంది తెలుసా ఫ్రెండ్స్? అసలు ఆ పిల్లల్ని అంటే వదిలేసేదంట. పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ వీడియోలో మీరు గమనించండి.
వీళ్ళు కేకలకి, వీళ్ళు డోర్లు సప్పుడికి ఆ పిల్లలు పసిపిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారో, వీళ్ళు డబ్బుల కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎవరన్నా యూట్యూబ్లో ఎవరైనా గట్టిగా పట్టుకొని ఎవరైనా గట్టిగా యాక్షన్ తీసుకుంటే బాగుండు. పిల్లల్ని ఇట్లా హరాస్మెంట్ చేసి వీడియోస్ తీసేయాలని ఏ చట్టంలో, ఏ యూట్యూబ్లో, ఏ రూల్స్లో లేదు అక్కడ. అసలు ఆ రెడ్ మార్క్ మరి యూట్యూబ్ అయినా మరి కిట్గానికి ఎందుకు ఇస్తలేదేమో, ఆ లచ్చక్క ఛానల్ వాడికి ఆడికి అసలు ఎందుకు వీడియోస్కి ఎందుకు రెడ్ మార్క్ పెడతలేదేమో. మంచి వీడియోస్ పెడతారంట. మరి అంత ఘోరమైన వీడియోలు తీస్తున్నాడు, పిల్లలకు టార్చర్ పెట్టే, పిల్లలు భయపెట్టొచ్చి వీడియోస్ తీస్తున్నాడు. మళ్ళీ నెత్తి ఎలా కొట్టుకుంటున్నాడు. అసలు అక్కడ సీన్ నిజమే కాదు, అసలు అది నిజంగా చావదు, ఒట్టిగా డ్రామా 10 నిమిషాలు 15 నిమిషాలు డ్రామా షో అది. దానికి నెత్తి పటాపట కొట్టేసుకుంటున్నాడు. అరే నెత్తి కొట్టుకునే బదులు ఇంకెక్కడా కొట్టుకోరా, సిగ్గాన్ని వచ్చింది. అసలు మీ ఇద్దరికి సిగ్గు శరం సీవి నెత్తులు ఏమన్నా ఉందరా? ఆ ఇద్దరు మంచి దేవుడు అంత మంచి బిడ్డల్ని ఇచ్చాడు. లేని కడుపు గురించి అట్లా డ్రామా ఆడితే ఉన్న పిల్లలు ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోండి. మనము ఇది నిజమంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం. మన నాలుగుతో ఏమైతే ఉచ్చరిస్తామో పరలోకం నుంచి అది నెరవేర్పడిద్దంట. అర్థమవుతుంది. అది ఒక్కటి తెలుసుకొని మన నాలుగుతో ఎప్పుడు మంచిగా పలకాలి, మన నోటితో ఎప్పుడు మంచిగా ఉచ్చరించాలి. కానీ ఎప్పుడు చెడు 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 ఎప్పుడు నెగిటివ్ వీడియోలే తీస్తున్నాం. మీరు తీసుకోండి, మీ మీ మొఖాలకి మీరు సచ్చారనో, మీకు ఏదో జబ్బు వచ్చిందనో, ఆ ఏరోబేస్లో కూడా ఏదో జబ్బు వచ్చిందనో మీరు తీసుకోండి. పిల్లల్ని ఎందుకు రా మధ్యలో అడ్డం చేస్తున్నారు? కడుపులో పిల్లలు చచ్చిండ్రు, నీ వల్ల చచ్చిండ్రు అంటే ఇద్దరు బతికిన బిడ్డలు, ఇద్దరు స్పష్టంగా నిత్య జీవంతో మంచి స్పష్టమైన పౌష్టికలమైన ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఫ్రెండ్స్ వీడికి. వాళ్ళని చూసి వాళ్ళ మొక్కలు చూసి ఆలోచించి వీడియోస్ తీయండి. పాలుతూ కుక్క మొక్కలారా మీ చెప్పు మొక్కల చెప్పు పెట్ట లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ రేపు వీడియోలో వీళ్ళ గురించి మంచి మ్యాటర్తో మంచి వేసి దంచుకుంటా గుంటూరు కారంలాగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా అస్సలు నా వీడియో పైకి నెట్టద్దు. మీకు నేను నా వీడియోలో ఏమైనా పొరపాట్లు ఏమైనా తప్పులు ఏమైనా ఉంటుంది నేను చెప్తుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? అలాగే ఇంకా దీని గురించి బాగా తిట్టుకోవడానికి ఇంకా చాలా ఫుల్ మ్యాటర్ ఉంది. ఈ లెంత్ సరిపోదు, లెంత్ ఎక్కువైపోద్ది. లెంత్ ఎక్కువైతే మళ్ళీ మీరు నన్ను ఊరుకోరనమాట. ఓకే, మరి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఇది వీడియో అయిపోలే, ఇంక వీళ్ళ గురించి మాట్లాడితే ఇంకా చాలా ఎంత పొడుగుందనమాట. ఓకే, మరి రేపు మంచి వీడియోతో మనకి కలిసి బాయ్.